ఇదయ్యా జరిగింది. రే చిట్టి, ఉదయానికల్లా నర్సు నా కళ్ళ ముందుండాలి, లేదంటే నీ ప్రాణాలు పోతాయి. అలాగే బా. రేయ్ బా అలాగే ఇక్కడే వెయిట్ చేస్తున్నావేంట్రా, వెళ్ళు. అలాగే బా. నన్నే మోసం చేస్తారా? భావని భర్తగా పొందడం కోసం ఇంకా ఒకే ఒక ఘట్టం ఉంది. చంద్రుణ్ణి చూసి, చంద్రునిలాంటి భావమోహం చూసి తన ఎంగిల్ తినాలి. అది కూడా దిగ్విజయం చేయి స్వామి. చంద్రుణ్ణి చూసే వేళైంది. తొందరగా రా బావా. బావా, నేను 7 అడుగులు నడుస్తామన్నది నిజమైతే నేను చంద్రుణ్ణి చూస్తుండగా బావ నా కళ్ళ ముందుకు రావాలి. నువ్వు లోకమంతటికి చందమామైతే నాకు మాత్రం నా బావే చందమామ. నువ్వు లేకపోతే లోకం ఉండదు. బావ లేకపోతే నాకు లోకం ఉన్నా లేనట్టే. నీలో ఒక్కసారి నా భావం చూసుకోవాలనుంది. ఆ అదృష్టాన్ని ప్రసాదిస్తావా చందమామ? అయ్యో, బావా, చందమామని నిన్ను పక్క పక్కన పెట్టి చూస్తే నా కళ్ళకి నువ్వే అందంగా ఉన్నావు బావా. అదిగో, నేను కోరుకున్నట్టే మా బావ వచ్చేసాడు. చాలా థ్యాంక్స్. మా బావ మొహం చూస్తానే. ఏంటండి ఆరు బయట ఒక్కళ్ళే ఉన్నారు? పద్దు గారు, ఏమండి? పద్మావతి గారు, పద్మావతి గారు, పద్మావతి గారు, కళ్ళు తెరవండి. పద్దు గారు, ఏంటండి సడన్ గా ఎలా పడిపోయారు? పద్దు గారు, సర్పంచ్ గారు, ఆంటీ, బామ్మ, పద్దు గారు, ఏమండి ఏమైందండి? పద్దు గారు, పద్మావతి గారు, ఏమండి? పద్దు గారు, పద్దు గారు, పద్మావతి గారు, ఏమండి? కళ్ళు తెరవండి. పద్దు గారు. పద్దు, అమ్మ పద్దు, అమ్మ పద్దు, పద్దు, ఏంటి బాబు ఏమైందయ్యా? అమ్మ పద్దు, పద్దు, పద్మావతి. ఏమోనండి, నేను చూస్తుండగానే కళ్ళు తిరిగి కింద పడిపోయారు. పద్దు, పద్దు, ఏమైంది పద్దు? పద్దు, ఏమైందమ్మా?
ఉదయం నుంచి ఉపవాసం ఉంది కదా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. ఉపవాసమా? ఇదా? కరువు ప్రాంతానికి వెళ్ళినా కడుపు నిండా తినాలంటుంది. ఇది ఉపవాసం ఉండటం ఏంటే విడ్డూరం కాకపోతే? ఇది ఈ మధ్య మనం ఊహించని పనులు చాలా చేస్తుందిలే బామ్మ. గుడికెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టారు కదా, అందుకనే ఉపవాసం ఉన్నారు. ఉపవాసమా? అవును. మనసులో ఏమైనా కోరుకున్నావమ్మా? అయినా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కానీ నీకెందుకే? బావతో పెళ్లి జరగటం కోసం. సరేమ్మా, అన్న తిందుగాన్లే. బావ తిన్నాక బావ ఎంగిల్ నేను తినాలి. నేను తర్వాత తింటాను. ఆ? కళ్ళు తిరిగి పడిపోయింది చాలదా? బీపీ కూడా డౌన్ అయిపోవాలా? అవునండి, బామ్మగారు చెప్పింది కరెక్టే. ఆహా లేదు, నేను తర్వాత తింటాను. ముందు మీరు తినండి. అయ్యో లేదండి, నేను తిన్ను. ఎందుకు? మధ్యాహ్నం హెవీగా లాగిచ్చాను కదా, అందుకని ఆకలిగా లేదు. బావ తినకపోతే నా వ్రతం నా దీక్ష అన్నీ భంగం అయిపోతాయి. ఇప్పుడెలా? బావతో తినిపించేదెలా? ఒక్క ముద్ద తిందువు కానమ్మా, ముందు లోపలికి రండి. రండి. రా పదండి. పద. పద్దు, చేసింది చాలు, 4 ముద్దలు తిను. నేను తిననని చెప్పాను కదా. ఆకలిగా లేదా? లేదు. వెంకీ గారు మీరు తినండి. మేము నిన్ను బ్రతిమాలుతుంటే నువ్వు అతని బ్రతిమాలుతున్నావేంటి? నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. ఓసిని యాసాలు నువ్వు. ఏయ్, ఆకలేసినప్పుడు అదే తింటుంది గాని పదండి వెళ్దాం. రండి. ఆ. మరీ ఎక్కువ ఉపవాసం చేస్తే ప్రాబ్లం అవుతుందండి. మారం చేయకుండా ఏదో ఒకటి తినండి. ముందు మీరు తినండి. నా సంగతి పక్కన పెట్టండి. ఉండండి, మీకోసం తింటాకి ఏమైనా తీసుకొస్తాను. వెంకీ గారు, వెంకీ గారు! బావ బలవంతంగా నాకు తినిపించాడంటే నేను చేసిందంతా వృధా అయిపోతుంది. ఇప్పుడెలా? పద్మావతి గారు, మధ్యాహ్నం మీరు నా కోసం తెచ్చారు కదా, సూపర్ గా ఉన్నాయి. తినండి. మీరు తినండి. నేను తిన్నా కదండి. అప్పుడున్న రుచి ఇప్పుడుందో లేదో చూసి చెప్పండి. అయ్యో ఎందుకు ఉండదండి, తిని చెప్పండి. సరే మీకోసం చిన్న ముక్క తింటాను. అలాగే ఉందండి. అవునా? ఏది చూడనివ్వండి. ఐ- అయ్యో పద్దు గారు, హ్మ్? ఏం చేస్తారండి మీరు? నువ్వులుండ తింటున్నానండి. నేను ఇంగిల్ చేసింది ఎందుకు తినాలి? ఇంకోటి తినొచ్చు కదా. ఆ, ఇదే తినాలి. ఎందుకు? ఇంకోటి ఇలా ఉంటుందో ఉండదో అందుకని తింటున్నాను. సోదమ్మ చెప్పినట్టు అన్ని ఘట్టాలు శివయ్య దయతో దిగ్విజయంగా పూర్తి చేశాను. ఇంక నువ్వు నావాడివే బావా, నావాడివే.
హాస్పిటల్కి వెళ్ళిన వాడు ఇంకా రాలేదేంటే జానకి? నాకు అది భయంగా ఉంది బామ్మ. ఏ విషయం మీదనైనా గురి పెడితే దాని అంతు తేల్చేంత వరకు నిద్రపోడేవాడు అక్కడ ఏం తెలుసుకున్నాడో ఏంటో. బామ్మ, ఒక్కరే వస్తున్నారేంటి? చిట్టి ఏమయ్యాడు? వేటాడటానికి వచ్చిన సింహంలా కనిపిస్తున్నాడే వాడు. కొంపదీసి వాడికి నిజం తెలిసిపోయిందా ఏంటి? నువ్వు నన్ను భయపెట్టకు బామ్మ. నిన్ను భయపెట్టం కాదే, నాకు కూడా భయంగా ఉంది. అనుమానమే లేదే, వాడికి నిజం తెలిసిపోయింది. తన కూతురెవరో తెలిసిపోయినట్టుంది, అందుకే అలా చూస్తున్నాడు. ముందు నీ మాటలకి ప్రాణం పోయేటట్టుంది. నువ్వు కాస్త నోరు మూసుకో. ఆ. హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఇరవై సంవత్సరాల క్రితం జరిగింది తెలుసుకుని వచ్చాను. ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచావు జానకి? ముసల్ది నాకు నమ్మక ద్రోహం చేసినందుకు నేను బాధపడటం లేదు. నా భార్యవైన నువ్వు నన్ను నమ్మించి మోసం చేసినందుకు నాకు బాధగా ఉంది జానకి. ఏమండి, అది అది మాట్లాడుకో. ఎన్ని సంవత్సరాలు ఆ రహస్యం బయటపడకుండా ఉంటుందనుకున్నారు? రాముడు, నేను ఈ విషయం అప్పుడే చెప్పాలనుకున్నానురా. ఇదిగో నీ పెళ్ళామే నా నోరు నొక్కేసింది. ఏదో ఒక రోజున వాడికి తెలుస్తుంది, అప్పుడు వాడు నిలదీస్తే మనం దోషుల్లా తలదించుకొని నిలబడాల్సి వస్తుందని. చెప్పని రోజంటూ లేదంటే నమ్ము. ఎందుకిలా చేశావు జానకి? పైగా ఒట్టు కూడా వేయించుకుందిరా రాముడు.
మాట్లాడుతున్నది ఆనాడు జరిగిన అగ్ని ప్రమాదం గురించేనా? ఇంకా దేని గురించి అనుకున్నావు? నేనా? అది పద్మావతి అలివేలుల్లో. పద్మావతి అలివేలుల్లో ఏమండి అవకాశం ఇస్తే బామ్మ పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతూనే ఉంటుంది, మీరు వదిలేయండి. సరే జానకి, నువ్వు చెప్పు, నా దగ్గర ఎందుకంత దాపరికంగా ఉన్నావు? అది మీరు బాధపడతారని చెప్పలేకపోయానండి. అందులోనూ మీరు వెలేసిన వైశాలి మీ బిడ్డలని ప్రమాదం నుంచి కాపాడిందని తెలిస్తే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని భయపడి చెప్పలేకపోయాను. లోకానికి తూర్పు దిక్కులా ఇంటికి పెద్ద దిక్కునంటావు? ఇదేనా నీ పెద్దరికం? ఆ? తిట్టరా? తిట్టు. నువ్వు తిట్టడానికి నేను పట్టడానికే పుట్టావురా. చేసిన వెధవ పని చాలక కవరింగ్లు ఒకటి. ఒరేయ్, కవరింగుల గురించి నీ పెళ్ళ ముందే తిట్టాలి మరి. నువ్వు నోర్మై బామ్మ. నీ టైం బాగుందే. సైలెంట్ గా ఉండు. ఏమండి, ఆ రోజు మన బిడ్డల్ని కాపాడే ప్రయత్నంలోనే వైశాలి తన బిడ్డను దూరం చేసుకుందండి. నిన్నటి వరకు పెద్దరికంతో వైశాలికి న్యాయం చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మానవత్వంతో చేయాలనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డ జాడ తెలుసుకుని అప్పగిస్తాను. ఆ పని చేయరా, ఒక పని అయిపోతుంది. నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నీకు మనశ్శాంతిగా ఉండటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది అది అబ్బా, అదంతే లేరా, దానికో లెక్క ఉంది. వైశాలికి న్యాయం చేయడం కోసమే చిట్టిబాబుని రాజమండ్రి పంపించాను. ఎందుకండి? ఆ రోజు కాన్పు చేసిన డాక్టర్ ఎక్కడుందో తెలియడం లేదు. నర్సు మాత్రం రాజమండ్రిలో పనిచేస్తుందని తెలిసింది. అందుకే ఆ నర్సును తీసుకురమ్మని మన చిట్టిని పంపించాను. నర్సు వచ్చాక నిజం తెలుస్తుంది. అప్పుడు వైశాలికి న్యాయం జరుగుతుంది. జానకి, అంటే బిడ్డను అప్పగించేస్తారా? అలా చేయడమే న్యాయం కదా. మరి 20 సంవత్సరాలు పెంచిన తల్లి పరిస్థితి ఏంటండి? ఆమెకి ఏం న్యాయం చేస్తారు? పెంచిన ప్రేమ గొప్పదే కాదన్ను, కానీ ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వకపోయుంటే పెంచిన ప్రేమ ఎక్కడుంటుంది జానకి? మరి మొన్న కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదన్నారు. ఆ మాట ఆ రోజు వైశాలి మీద కోపంతో అన్నాను. ఈ రోజు ఎటువంటి కోపతాపాలు లేకుండా ఈ ఊరి పెద్ద మనిషిగా ఈ మాట అంటున్నాను. రాముడు చెప్పింది నిజమేనే. కన్న బిడ్డ కన్న తల్లి దగ్గరికే కదా చేరాలి. అదే న్యాయం కదా. ఏమండి, ఇంకోసారి ఆలోచించండి. అది నా మాట వినండి. జానకి, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. దీని గురించి మాట్లాడు. తొందరపడి నువ్వు నోరు జారలేదు బామ్మ. నోరు జారితే ఎంత, జారకపోతే ఎంత? రేపొద్దున ఆ నర్సు వచ్చి నిజం చెప్పేస్తుందిగా. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వకపోయుంటే పెంచిన ప్రేమ ఎక్కడుంటుంది జానకి?